Welcome back to my channel, Spoken English or English Communication Skills by PSN Prasad. So I am once again very happy to come back to you all, and I hope you are also looking forward for my next video, right? I hope so. So anyway, మనం లాస్ట్ క్లాస్లో we discussed about the fundamentals in English. Fundamentals in English అనేటటువంటి టాపిక్లో భాగంగా you all have learned about the vowels and the consonant sounds that are there in English alphabet. అంటే మనం ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ లో ఉన్నటువంటి వోవెల్స్ అచ్చులు ఏంటి, అలాగే హల్లులు ఏంటి, దట్ ఈస్ కాన్సోనెంట్స్ అని చక్కగా నేర్చుకున్నాం. అలాగే ఆ వీడియోలో నేను చివరిలో ఒక విషయం చెప్పడం జరిగింది. ఏంటంటే దట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ది పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఇన్ ది అప్కమింగ్ క్లాస్ అని చెప్పేసి, రైట్? మనకి ఇంగ్లీష్లో ఉన్నటువంటి వర్డ్స్ని, అఫ్ కోర్స్ మనం ఏ లాంగ్వేజ్ మాట్లాడాలన్నా కూడా కొన్ని పదాలు తెలిసి ఉండాలి, కొన్ని వర్డ్స్ తెలిసి ఉండాలి. ఈ వర్డ్స్ అన్నింటినీ కూడా మనం 8 పార్ట్స్ ఆఫ్ స్పీచ్గా డివైడ్ చేస్తాం. అంటే యు టేక్ ఎనీ వర్డ్, మనం ఇంగ్లీష్లో వాడేటటువంటి ఏ వర్డ్ అయినా తీసుకోండి, ఇట్ బిలాంగ్స్ టు వన్ ఆఫ్ దీస్ 8 వర్డ్స్, వన్ ఆఫ్ దీస్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్, రైట్? ఈ 8 పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఏదో ఒక దానికి చెంది ఉంటుంది అనమాట మనం యూజ్ చేసేటటువంటి ఏ వర్డ్ అయినా సరే. కాబట్టి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేది కూడా వెరీ ఇంపార్టెంట్. మనకి బాడీలో స్ట్రక్చర్ ఏ విధంగా అయితే ఇంపార్టెంట్ ఫర్ ఇట్స్ ఫంక్షనింగ్, రైట్? ఒక మెషిన్ కి ఆర్గాన్స్ ఎలా ఉంటాయో అలాగే ఒక లాంగ్వేజ్ లో కూడా ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్, అంటే మన తెలుగులో భాషాంశాలు అని చెప్పేసి అంటూ ఉంటాం. సో ఇప్పుడు ఆ దాంట్లో భాగంగా ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ లో భాగంగా అవర్ ఫస్ట్ టాపిక్ ఈస్ గోయింగ్ టు బి అబౌట్ ద నౌన్స్. మనందరికీ తెలిసినటువంటిది. మళ్ళా ఒకసారి లెట్ us రిఫ్రెష్ అబౌట్ ది నౌన్స్. మనకి నౌన్స్ అంటే తెలుగులో ఏమని చెప్తాం? నామవాచకం, రైట్? సో అలాగే తెలుగులో ఏ విధంగా అయితే పేర్లను, నేమ్స్ ని మనం నామవాచకం అంటామో, అలాగే ఇంగ్లీష్ లో వచ్చేసి మనం నౌన్స్ అని చెప్పేసి అంటాం. అంటే అసలు మనకి పేరు అనేది ఎందుకు ఉండాలి మనందరికీ తెలుసు, రైట్? ఎందుకు ఉండాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్, మై నేమ్ ఇస్ ప్రసాద్, యువర్ నేమ్ ఇస్ బాలు, హర్ నేమ్ ఇస్ సీత, రైట్? అండ్ దట్స్ పెట్ డాగ్స్ నేమ్ ఇస్ రోజీ. ఓకే, ఇలా నేమ్స్ చెప్తాం. అంటే వాట్ డు ద నేమ్స్ డూ? అంటే ఈ నేమ్స్ ఏం చేస్తాయి? ద నేమ్స్ గివ్ us some special identity to an individual or a place or a thing or a human or animal, whatever. సారీ. సో ఇట్లా మనకి నౌన్ అనేది ఒక ఐడెంటిటీని ఇస్తుంది, రైట్? ఓకే, ప్రసాద్ అంటే సో అండ్ సో పర్సన్, శివనాగ ప్రసాద్ అంటే సో అండ్ సో పర్సన్ అని చెప్పేసి మనకి ఒక స్పెషల్ ఐడెంటిటీని ఇస్తుంది అనమాట. దట్ ఈస్ ద నౌన్, రైట్? ఇక్కడ మనం ఇప్పుడు చక్కగా చాలా సింపుల్ గా నేను ఈ కంటెంట్ ని టెక్స్ట్ చేశాను. అంటే ఒక పాయింట్స్ లో ఐ హావ్ మే పుట్ ఇట్ ఇన్ ఎ సీక్వెన్షియల్ ఆర్డర్, రైట్? సో కాబట్టి ఇంకా ఎవరైనా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే, యూ మే, ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, యూ ప్లీజ్ ప్రొసీడ్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మనం అంటే చాలా ఇంటి వద్ద నుండే చాలా ఈజీగా ఒక స్ట్రక్చర్డ్ వేలో నేర్చుకోవటానికి ఐ హోప్ దిస్ ఈస్ వన్ ఆఫ్ ది బెస్ట్ చాయిసెస్. మై యూట్యూబ్ ఛానల్ ఈస్ one of the best choices that I believe, right? I'm sure if you really observe carefully all the videos one after the other, you understand how systematically the content is placed for strengthening your English communication skills.
Anyway, let's come back to the topic, that is the nouns, right? And the parts of speech. The first point, the first one is noun. Okay, or nouns. A noun is a word or name that identifies a person, place, thing, idea, or animal. మనం వీటన్నిటి యొక్క ఐడెంటిటీని తెలుసుకోవటానికి, అది ఒక పర్సన్, వ్యక్తి కావచ్చు, ప్లేస్, ఒక ప్లేస్ కావచ్చు, రైట్, ఎ థింగ్, ఒక వస్తువు కావచ్చు, అలాగే ఒక ఐడియా కావచ్చు, ఆర్ యానిమల్, ఒక యానిమల్ కావచ్చు. ఇలా ఒక స్పెషల్ ఐడెంటిటీని ఇచ్చేదే నౌన్. ఓకే, ఇక్కడ మనం లెట్స్ లెర్న్ అబౌట్ ద నౌన్స్ ఇన్ డీటెయిల్ ఇన్ టుడేస్ క్లాస్. ఇక్కడ చూడండి, బాయ్, బాలుడు, గర్ల్, బాలిక, మ్యాన్, మనందరికి తెలుసు, ఉమెన్, రైట్, సిటీ, నగరము, బుక్, పుస్తకము, రైట్. ఇప్పుడు ఇక్కడ మనకు ఒక రెండు వస్తువులు ఉన్నాయనుకోండి, రైట్, వాటికి ఒక ఐడెంటిటీ లేనిదే మనకి తెలియదు, కరెక్ట్. సి ఫర్ ఎగ్జాంపుల్, దిస్ ఈస్ ఐ సే దిస్ ఈస్ ఎ మొబైల్ ఫోన్, రైట్. సో ఏ ఫోన్ ఈజ్ ఇట్స్ ఐడెంటిటీ, అండ్ దిస్ ఈజ్ ఎ పెన్, అంటే పెన్ అనేది దీని యొక్క ఐడెంటిటీ, రైట్. ఈ ఐడెంటిటీ లేకపోతే హౌ కెన్ వి డిఫరెన్షియేట్ దెమ్, రైట్. అలాగన్నమాట. అలాగే ఇంకా చూడండి, రాము, హియర్ సమ్ మోర్ ఆర్ దేర్, బుక్, తెలుసు, టేబుల్, రైట్, టేబుల్, చైర్, ప్యూరిటీ అంటే స్వచ్ఛత. అంటే ఇక్కడ ఏమి ఒక వస్తువు లేదు కదండి ప్యూరిటీలో అని చెప్పేసి మీలో కొంతమందికి డౌట్ రావచ్చు. ఇవేంటంటే కొన్ని ఐడియాస్ ను కూడా మనం వి నేమ్ ద ఐడియాస్ యాజ్ వెల్, రైట్. ప్యూరిటీ అంటే స్వచ్ఛత అనేది ఏంటి, ఒక ఐడియాని తెలియజేస్తుంది. అఫ్ కోర్స్ వీటిని అబ్స్ట్రాక్ట్ నౌన్స్ అంటారు. మీరు ఫర్దర్ గా అడ్వాన్స్డ్ క్లాసెస్ నేర్చుకోవచ్చు. నౌ దట్స్ యూ నీడ్ నాట్ బి హరీ, రైట్. అలాగే సాఫ్ట్నెస్, దీని సర్ఫేస్ ఎలా ఉంది, ఈ టేబుల్ యొక్క సర్ఫేస్ పైన ఎలా ఉంది అంటే మనం రఫ్ గా ఉందా, స్మూత్ గా ఉందని చెప్తూ ఉంటాం. సో ఆ సాఫ్ట్నెస్ అనేది కూడా ఇట్స్ ఆల్సో అన్ ఐడియా, రైట్, అన్ ఇండివిజువల్ పర్సెప్షన్, ద ఫీలింగ్. సో వాటిని కూడా మనం నౌన్స్ గా అనుకోవచ్చు. డాగ్, క్యాట్, సో ఇవన్నీ కూడా ఐడెంటిటీని ఇచ్చేటటువంటి వర్డ్స్ అన్నమాట. సో దే ఆర్ కాల్డ్ నౌన్స్. ఇంకా చూద్దాం, చూడండి, రాము, సీత, రహీం, సారీ, జాహ్నవి, హైదరాబాద్, విజయవాడ, లక్కీ, హనీ, జాకీ, రోజీ, వీటన్నింటినీ కూడా మనం నౌన్స్ గానే పరిగణిస్తాం. మీరు అనుకోవచ్చు, ఎవరైనా ఈ వీడియో చూసేవాళ్ళు, ఇవన్నీ నేమ్స్ మనకు ఎప్పుడు ఉండేవి కదండి, తెలిసినయే కదండి, ఇందులో ఇవి తెలిస్తేనే మనకి స్పోకెన్ ఇంగ్లీష్ వస్తుందా అని చెప్పేసి. ఎస్, ఇట్ ఈస్ రిక్వైర్డ్. ఎందుకంటే ఈ వర్డ్స్, ఈ నౌన్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ఒక ఐడియా మనకి కొంచెం డీప్ గా ఉంటే, రైట్, ఫర్దర్ గా మనం నేర్చుకోబోయేటటువంటి టాపిక్స్ కి మీకు బేస్ అవుతుంది అనమాట, రైట్. ఇక్కడ చూడండి, నేను ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్ అయినా కూడా వీటిని ఒక డిస్టింక్ట్ గా మెన్షన్ చేశాను. అలాగే వీటిని సపరేట్ గా మెన్షన్ చేశాను. మీకు ఎప్పటికీ అర్థమై ఉంటుంది అనుకుంటాను. మనం వీటన్నింటినీ కూడా కామన్ నౌన్స్ అంటాం. ఎందుకంటే దే ఆర్ జస్ట్ కామన్. అలాంటివి చాలా ఉండొచ్చు. మరి అలాగే ఇప్పుడు వీటన్నింటినీ, రాము దగ్గర నుంచి రోజీ వరకు, దీస్ ఆర్ ఆల్ ప్రాపర్ నౌన్స్. అంటే ఇవేమో స్పెషల్ నేమ్స్, ఇవేమో జస్ట్ జనరల్ నేమ్స్. ఇక్కడ చూద్దాం, చూడండి, యూ విల్ అండర్స్టాండ్ బెటర్. బాయ్, గర్ల్, మ్యాన్, ఉమెన్. ఇప్పుడు మీరు మ్యాన్ అన్నారు అనుకోండి, హూ ఇస్ ద మ్యాన్? ఆఫ్ కోర్స్ మ్యాన్ అంటే మనకు కొంత ఐడెంటిటీ వస్తుంది, ఓకే, మనిషి. బట్ ఎవరా మనిషి? ఇప్పుడు మనం చెప్తాం, రోడ్డు మీద ఎవరో వెళుతూ ఉంటారు, ఐ సా ఏ మ్యాన్ ఓవర్ దేర్ అండి, ఎవరో మనిషి వెళుతున్నాడు అండి. బట్ యు ఆర్ నాట్ స్పెసిఫైయింగ్ హూ ద పర్సన్ ఈస్.
మనం ఎవరో ఖచ్చితంగా చెప్పటలేదు. అలాంటప్పుడు వాడేది కామన్ నౌన్. కామన్ నౌన్ అంటే ఏంటంటే ఇట్స్ నథింగ్ బట్ ఏ వెరీ జనరల్ నేమ్. ఏ బాయ్, బాయ్ అంటే బాలుడు, ఎవరో, గర్ల్, రైట్? అందరినీ, గర్ల్స్ అందరినీ మనం వీ కెన్ రిఫర్ ఎనీ ఆఫ్ దెమ్ బీయింగ్ ఏ గర్ల్. ఎవరినైనా రిఫర్ చేయొచ్చు గర్ల్. ఇప్పుడు జెంట్స్ ఉన్నారు, ఆ, అంటే మగవాళ్ళు, అందరినీ కూడా మ్యాన్ అనొచ్చు. కానీ అందులో మనకి రహీం ఎవరు, సుధీర్ ఎవరు, ఎలా తెలుస్తుంది? ఎస్, దట్ ఈస్ వేర్ ద ప్రాపర్ నౌన్ కమ్స్. అంటే ప్రాపర్ నౌన్ అనేదేమో ఇట్ గివ్స్ ఎ స్పెషల్ నేమ్ టు ద పర్సన్, ప్లేస్, ఆర్ ఎ థింగ్, ఆర్ యానిమల్, ఎట్సెట్రా. మనకి కామన్ నౌన్ అనేటటువంటిది ఇట్ జస్ట్ గివ్స్ ఏ జనరల్ నేమ్. అంటే మిగిలినటువంటి వాటి నుంచి సపరేట్ చేయడానికి, ఓకే, దిస్ ఇస్ సో అండ్ సో అని తెలుసుకోవటానికి మాత్రమే కామన్ నౌన్ అనేది ఉపయోగపడుతుంది అనమాట. సో ఏ కామన్ నౌన్ స్పీక్స్ అబౌట్ ఏ జనరల్ నేమ్, whereas a proper noun talks about the special name given to an individual. ఓకే, సో ఇక్కడ చూడండి, రాము, సీత. అఫ్ కోర్స్ సీత అంటే మనకి తెలిసిన వాళ్ళలో ఒక నేమ్ పెట్టి పిలుస్తున్నాం అనుకోండి, షీ సీత అని చెప్పేసి. సో యు ఆర్ రిఫరింగ్ టు ఏ స్పెసిఫిక్ పర్సన్. రహీం, జాహ్నవి, హైదరాబాద్, విజయవాడ, లక్కీ, హనీ, జాకీ, ఎట్సెట్రా. ఓకే, మనం ఇంకా చక్కగా డీటెయిల్డ్ గా నేర్చుకుందాం. ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ పిక్చర్ లో చక్కగా వీ కెన్ సీ ఎ బాయ్, రైట్? ఏ ఏ స్మార్ట్ లుకింగ్ బాయ్ వీ కెన్ సీ. హీ ఈస్ ఎ బాయ్, హిజ్ నేమ్ ఈస్ జాన్. అతను బాలుడు. ఇక్కడ బాయ్ అనేదేమో ఇట్స్ ఎ కామన్ నౌన్. హిజ్ నేమ్ ఈస్ జాన్. జాన్ అనేది ఇట్ ఈస్ ఎ ప్రాపర్ నౌన్. అలాగే యూ కెన్ ఫైండ్ అనదర్ స్మాల్ గర్ల్. ఇక్కడ ఒక చిన్న పాప కూడా ఉంది. సి, అందుకని మనం ఏం చెప్తున్నాం, దిస్ ఈస్ ఎ గర్ల్ లేదా షీ ఈస్ ఎ గర్ల్, రైట్? ఆర్ యూ కెన్ సీ ఎ గర్ల్ ఇన్ ద పిక్చర్. బట్ నేను ఎవరో చెప్పట్లేదు, ఐఎమ్ జస్ట్ సేయింగ్ దెర్ ఇస్ ఎ గర్ల్, దట్స్ ఆల్. హర్ నేమ్ ఈజ్ రూబీ. సో రూబీ అనేది దిస్ ఈజ్ హర్ స్పెషల్ నేమ్, రైట్? సో దట్ ఈస్ కాల్డ్ ప్రాపర్ నౌన్. సో గర్ల్ అనేది కామన్ నౌన్ అండ్ రూబీ ఈస్ ప్రాపర్ నౌన్. అలాగే యూ కెన్ సీ అన్ యంగ్ మ్యాన్ ఓవర్ హియర్, రైట్? ఎ జెంటిల్మెన్. హీ ఈస్ ఎ మ్యాన్. హిజ్ నేమ్ ఈస్ సుధీర్. అతని పేరు, సారీ, అతని పేరు సుధీర్. సో సుధీర్ ఈస్ ఏ ప్రాపర్ నౌన్ అండ్ మ్యాన్ ఈస్ ఏ కామన్ నౌన్. ఓకే, కామన్ నౌన్ అంటే జనరల్ నేమ్. అలాగే యూ కెన్ సి ఏ లేడీ ఓవర్ హియర్. షీ ఈస్ ఎ ఉమెన్, రైట్? హర్ నేమ్ ఈస్ లీనా. సో ఉమెన్ అనేది ఇట్స్ అన్ ఆర్డినరీ నేమ్, జనరల్ నేమ్, రైట్? బట్ వాట్ ఈస్ హర్ స్పెషల్ నేమ్? షీ ఈస్ లీనా, రైట్? సో ఉమెన్ అనేది కామన్ నేమ్, లీనా ఈజ్ హర్ స్పెషల్ నేమ్ ఆర్ ద ప్రాపర్ నేమ్ ఆర్ ప్రాపర్ నౌన్. ఓకే, ఇంకా చూడండి, మీరు యాక్చువల్గా ఇక్కడ కమ్యూనికేటివ్ ఇంగ్లీషే కాదు, యాక్చువల్లీ దిస్ వీడియో కెన్ బి యూజ్డ్ బై ఈవెన్ ద స్కూల్ గోయింగ్ ఆర్ ద కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్ యాజ్ వెల్ ఫర్ దేర్ English grammar skills, for strengthening their communicative English as well as their, I mean, the grammatical skills, right? అంటే వాళ్ళు కూడా కామన్ నౌన్ ఏంటి ఏంటి, ప్రాపర్ నౌన్ ఏంటి, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఏంటి. సో దట్స్ ఆల్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సి ఫర్ ఎగ్జాంపుల్, దిస్ ఈజ్ ఎ సిటీ. మనకి ఇది చూడంగానే ఓకే ఇదేదో సిటీ లాగా ఉంది అంటాం. ఒకవేళ మనకి అది ఏ సిటీనో తెలియకపోయి ఉండొచ్చు, రైట్? ఇట్స్ నేమ్ ఈస్ ప్యారిస్. చూడండి, సిటీ అనేదేమో కామన్ నేమ్, కామన్ నౌన్, వెరాస్ ప్యారిస్ ఈస్ ఇట్స్ స్పెషల్ నేమ్ ఆర్ ద ప్రాపర్ నౌన్, రైట్? చూడండి, చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. అఫ్ కోర్స్ దిస్ ఈజ్ ఎ రివర్, రైట్? ఇది ఒక నది అండ్ ఇట్స్ నేమ్ ఈస్ గంగా. ఇట్స్ నేమ్ ఈస్ రివర్ గంగా. సో ఏ ప్రాపర్ నౌన్.
అలాగే ఇక్కడ మనకి ఒక బుక్ చూడవచ్చు, రైట్? ఎన్చాంటింగ్ స్టోరీస్ ఆఫ్ రామాయణ్. ఓకే, రిటన్ బై ఈషిత ఆచారి. ఓకే, ఇది ఒక బుక్ కాబట్టి దిస్ ఈజ్ ఎ బుక్, రైట్? మనకు దాని టైటిల్ కూడా చెప్పామనుకోండి, ఇట్ ఈస్ టైటిల్డ్ యాజ్ రామాయణ్, రైట్? ఇక్కడ చూడండి, దీని టైటిల్, ఈ బుక్ టైటిల్ వచ్చేసి రామాయణ్. అలాగనమాట. సో రామాయణ్ అనేది ఈ బుక్ యొక్క స్పెషల్ నేమ్. సో దట్ ఈస్ ఏ ప్రాపర్ నౌన్, రైట్? అఫ్ కోర్స్ ఇక్కడ ఇది ఇంత స్పెసిఫిక్ గా ఆథర్ నేమ్ కూడా ఎందుకు మెన్షన్ చేస్తారంటే, రామాయణ్ అనే బుక్ ని అదే టైటిల్ తో చాలా మంది రాస్తుండొచ్చు. అందుకని చెప్పేసి దానికి కింద పబ్లిషర్ నేమ్ కానీ లేదంటే ఆథర్ నేమ్ కానీ కూడా మెన్షన్ చేస్తూ ఉంటారు అనమాట. ఓకే, బట్ అదర్వైజ్ రామాయణ్ ఈస్ ద ప్రాపర్ నౌన్. ద బుక్ ఈస్ జస్ట్ ఏ కామన్ నౌన్. Here you can see it's a ocean, right? It's a big sea or a ocean, or it's the largest ocean. We know that. So if you mention just it is a ocean, it is common noun, and its name is Pacific Ocean. That is a proper noun. All right. See, this is a horse, a common noun, and its name is Jackie. దాని మాస్టర్ దానికి ఏమని పేరు పెట్టాడు? ఇట్స్ జాకీ, ఇట్స్ మై జాకీ అంటారు. ఓకే, అలాగనమాట. ఇక్కడ హార్స్ అనేదేమో కామన్ నౌన్ అవుతుంది, జాకీ అనేటటువంటిది ప్రాపర్ నౌన్ అవుతుంది, రైట్? సో ఇప్పుడు ఇక్కడ మనం మళ్ళా ఒక్కసారి లెట్ us రీక్యాప్ వాట్ వీ హావ్ లెర్న్డ్ సో ఫార్. ఇప్పటి వరకు నేర్చుకున్నటువంటి దాన్ని మళ్ళీ ఒకసారి మననం చేసుకుందాం. సో టుడే వీ హావ్ లెర్న్డ్ అబౌట్ ద నౌన్స్. So the nouns are the words that give some identity to persons, places, right? And things, or even the animals, of course, even the ideas as well. So వీటన్నిటికి కూడా ఒక ఐడెంటిటీని ఇస్తుంది అనమాట నౌన్ అనేది. అంతేకాకుండా మనం ఈరోజు ఫర్దర్గా ఏం నేర్చుకున్నామంటే, మనకు ఆఫ్ కోర్స్ నౌన్స్ అంటే అందరికీ తెలిసి ఉండొచ్చు దాదాపు, నాకు అర్థమైన దాన్ని బట్టి. అయితే ఈ 2 టైప్స్ ఆఫ్ నౌన్స్ మాత్రం ఎక్కువ మందికి ఐడియా ఉండి ఉండకపోవచ్చు. సో అందుకని చెప్పేసి ఐ హావ్ పుట్ ఇట్ ఇన్ ఏ డీటెయిల్డ్ మేనర్ ఓవర్ హియర్. సో కామన్ నౌన్ అండ్ ప్రాపర్ నౌన్, ఈ 2 టైప్స్ గురించి నేర్చుకున్నాం. అంటే ఇంకా కూడా ఉంటాయి నౌన్స్ లో, 9 నౌన్స్ లో ఇంకా చాలా టైప్స్ ఉన్నాయి. అయితే ఏంటంటే మనకి కమ్యూనికేటివ్ ఇంగ్లీష్ లో ఇప్పటికిప్పుడు అర్జెంట్ కావాల్సినటువంటివి ఇవి 2 ముఖ్యంగా. అందుకని చెప్పేసి ఐ హావ్ టేకెన్ అప్ దీస్ 2 మేజర్ కేటగిరీస్ ఆఫ్ ద నౌన్. మనకి నౌన్స్ లో ఉన్నటువంటి బ్రాడ్ కేటగిరీస్ అన్నమాట ఇవి 2 కూడా. ఇంకా కూడా కొన్ని ఉన్నాయి, రైట్? కలెక్టివ్ నౌన్స్ అని, అబ్స్ట్రాక్ట్ నౌన్స్ అని. లెట్ us see further, right? Let us learn about them in the later classes. సో కామన్ నౌన్ ఏంటి అంటే ఏంటి? ఇట్ గివ్స్ ఏ జనరల్ నేమ్, whereas proper noun means it is giving a special name. ఓకే, అలాగే మనం ఈవెన్ రాసేటప్పుడు కూడా మనం మెన్షన్ చేసేటప్పుడు కూడా పేపర్ మీద ఎలాగంటే కామన్ నౌన్స్ కి క్యాపిటల్ లెటర్స్ వాడడం. చూడండి, బాయ్ బి స్మాల్ లెటర్, గర్ల్ జి స్మాల్ లెటర్. ఒకవేళ మనం సెంటెన్స్ లో స్టార్టింగ్ లో గనుక ఈ వర్డ్ యూజ్ చేస్తే తప్ప అదర్వైజ్ వీటికి మనం ఈ కామన్ నౌన్స్ ని ఎప్పుడు కూడా క్యాపిటల్ లెటర్స్ తో స్టార్ట్ చేయము. సో కైండ్లీ రిమెంబర్ దాట్. బట్ వేరెస్ when it comes to the proper nouns, whether you are using the word either at the beginning of the sentence or in the middle or at the end, that doesn't matter. If you are writing a word, if you are writing a word of proper noun, it must begin with a capital letter. మనం ప్రాపర్ నౌన్ ని ఎక్కడ రాసినా కూడా, సెంటెన్స్ మొదట్లో కావచ్చు, మధ్యలో కావచ్చు, చివరిలో కావచ్చు, ఒక నేమ్ రాసేటప్పుడు మస్ట్ అండ్ షుడ్ గా మనం
రహీం అని రాస్తున్నాం అనుకోండి. రహీంని ఎక్కడైనా సరే ఆల్ మస్ట్ బి ఇన్ క్యాపిటల్ లెటర్. అలాగే సీత, సీత కూడా సీతలో కూడా మనకి చూడండి ఎస్ అనేది ఇట్ మస్ట్ బి ఇన్ క్యాపిటల్ లెటర్. ఓకే, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వేర్ యు ఆర్ రైటింగ్ ఇట్ ఇన్ ద సెంటెన్స్. అంటే వీటిని ఏమంటారంటే ఇట్స్ సమ్ కన్వెన్షన్స్ ఆఫ్ రైటింగ్. మనం ఇంగ్లీష్ రాసేటప్పుడు కొన్ని కన్వెన్షన్స్ ఉంటాయి, అంటే కొన్ని సాంప్రదాయాలు ఉంటాయి. పంక్చువేషన్ మార్క్స్ అని ఇలాంటివి. ఓకే, under the punctuation marks, this is a very valid or important point to make a note of. ఓకే, సో ఈ క్లాస్ లో మనం వాట్ ఈస్ ఎ నౌన్ అండ్ వాట్ ఆర్ ద టూ మేజర్ టైప్స్ ఆఫ్ ద నౌన్స్ అనేది నేర్చుకున్నాం చక్కగా. సో ఈ విధంగా దోస్ హూ వాంట్ టు లెర్న్ ఇన్ ఎ సింపుల్ మేనర్ చక్కగా ఇంటి వద్దనే ఉండి మరి ఒక స్ట్రక్చర్డ్ వేలో చాలా సింపుల్ గా ఈజీ వేలో ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ ని డెవలప్ చేసుకోవడానికి. సో యాజ్ ఐ హ్యావ్ ఆల్రెడీ మెన్షన్, సో ఐ ఫీల్ this particular YouTube channel is one of the best channels, right? ఇంకా మీలో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే యూ కెన్ యూ మే గో అహెడ్ ఇన్ కేస్ యూ లైక్ ఇట్. ఓకే, ఇన్ కేస్ నా ఎక్స్ప్లెనేషన్ ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే kindly don't forget to subscribe to the channel, and also don't forget to press the like button, because that will be a source of motivation for me. And once you like, if anybody likes the video and if they press click button, so I will be very very happy. But at the same time, I would like to hear any area of improvement in this content or the explanation or any other part of this uh, topic. Okay, right? So those who want to directly take online classes, చక్కగా ఇంటి వద్ద నుండి మీరు ఇంకా ఎవరైనా నేను తొందరగా ఒక 45-50 days లో ఐ వుడ్ లైక్ టు స్పీక్ ఇంగ్లీష్ ఫ్లూయెంట్లీ అని ఎవరికైనా అనిపిస్తే కనుక యు ఆర్ మోస్ట్ వెల్కమ్ టు రీచ్ మీ, రైట్? ఆర్ యూ కెన్ ఆల్సో షేర్ యువర్ ఇన్పుట్స్ ఐదర్ టు మై మొబైల్ ఆర్ టు ద జీమెయిల్, రైట్? అండ్ అలాగే ఇంకా ఎవరైనా మన ఇంతకు ముందు పోస్ట్ చేసినటువంటి ఛానల్స్ ని కనుక మిస్ అయితే, this is the link for my YouTube channel. You can just click on this link and reach the YouTube channel, in which you will find all my around there are 12 to 13 videos that I have posted so far, and you can watch them, and you may try to learn them if you really like. But I'm sure you will be definitely enriching your knowledge video after video. I hope so. And thank you for viewing so far. Have a great day.